ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు దేశం గర్వించదగ్గ ప్రజాశాస్త్రవేత్త ప్రొఫెసర్ యలవర్తి నాయుడమ్మ గారి జయంతి సందర్భంగా విజ్ఞాన ప్రపంచంలో మానవతా మూర్తి అనే అంశంపై తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. కొందరికి మరణం ఉండదు. వారు తన జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేసి జనం నాలుకలపై చిరంజీవులుగా నిలిచిపోతారు. అందులోనూ పల్లె నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన శాస్త్రవేత్తల్లో తాము ఆర్జించిన శాస్త్ర విజ్ఞానాన్ని తిరిగి పల్లె దగ్గరకు చేర్చిన వారు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు దేశం గర్వించదగ్గ ప్రజాశాస్త్రవేత్త ప్రొఫెసర్ యలమర్తి నాయుడమ్మ జయంతి నేడు. చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారి వృత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రొఫెసర్ వై నాయుడమ్మ ఎనలేని కృషి చేశారు. సామాజిక అంతరాలు మేటవేసిన రోజుల్లో ఊరి బయట వెలివాడల్లో చర్మకారుల మూలుగులు విని వారి గుడిసెల ముంగిటకు వెళ్లారు. తాను ఆర్జించిన రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని అక్కడ ఆరేసిన మురికితోళ్ల శుద్ధికి వినియోగించారు. చర్మకారులతో కలిసి తిరుగుతూ తోలు శుద్ధిని పరిమళభరిత పరిశ్రమగా మార్చేందుకు తన జీవితాన్ని ధారపోశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఎర్రజెండాను ఎత్తిపట్టుకున్న నాయుడమ్మ ప్రజాశాస్త్రవేత్తగా అట్టడుగు ప్రజానీకం బాగు కోసం అనుక్షణం పరితపించారు. మనిషి పురోగతికి ఉపయోగపడే పనులు చేయడం కోసం కొందరిని కాలమే సృష్టించుకుంటుంది. సమాజంలో అంతరాలు సమసిపోవాలంటే ఉద్యమాలే కాదు, అణగారిన వర్గాలకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న కార్ల్ మార్క్స్ ఆలోచన నేటి సమాజంలోనూ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాలను పైకి తేవడానికి సంస్కరణోద్యమాలు, సామాజికోద్యమాలు విస్తృతంగా జరిగాయి. తరతరాల అంతరాలను పూడ్చేందుకు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు ఎన్నో అసామాన్య పోరాటాలు సాగించారు. అటువంటి స్ఫూర్తిని నింపుకుని దయనీయావస్థల నుంచి బాధాతప్తులను బయటపడవేసేందుకు ఒక తెలుగు బిడ్డగా నాయుడమ్మ చేసిన కృషి అపారమైనది. సమాజం నుంచి వివక్షను పారదోలాలంటే బాధిత వర్గాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించడం ముఖ్యమని భావించేవారాయన. మాటలతో సరిపెట్టకుండా చర్మాన్ని శుద్ధి చేయడానికి సైన్స్ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా నేర్పించారు. అంటరానితనంతో సాటి మనుషులను దూరంగా పెట్టిన క్రూరకాలంలో చర్మకార వృత్తిపై పరిశోధన చేయడానికి ఆయన ముందడుగు వేయడమే విప్లవాత్మకమైన చర్య. 1922 సెప్టెంబర్ 10న గుంటూరు జిల్లా యలవరులోని చిన్న రైతు కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ గ్రామంలోనే హైస్కూల్ విద్య, గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో కెమికల్ టెక్నాలజీలో పీజీ వరకు చదివారు. తన లక్ష్య సాధన కోసం అమెరికాలోని లీహై యూనివర్సిటీలో చేరి పరిశోధన సాగించారు. చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిఫిక్ ఆఫీసర్గా చేరారు. తర్వాత అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు తోలు పరిశ్రమలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గాను పనిచేశారు. తన లక్ష్య సాధనలో పై అధికారుల నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో, ధైర్యంతో ముందుకెళ్లి నాటి ప్రధాని ఇందిరాగాంధీతో శభాష్ అనిపించుకున్నారు. నాయుడమ్మ తన పరిశోధనా వృత్తికి తలొగ్గారు, కానీ ఏనాడు పదవుల కోసం తలంచలేదని ఆయన జీవిత పాఠమే చెబుతోంది. ఢిల్లీ జేఎన్యూ ఉపకులపతిగాను విశిష్ట సేవలు అందించిన నాయుడమ్మను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సేవలు అందించారు. ఏకకాలంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్లకు సలహాదారుగా వ్యవహరించారు. అలాంటి మహనీయుడు 1985 జూన్ 23న విమాన దుర్ఘటనలో మరణించారు. సాటి మనిషిని ముట్టుకుంటే పాపమన్న మకిల మనస్తత్వాలను శుద్ధి చేసిన సామాజిక శాస్త్రవేత్తగా, చర్మకారుల చేతివాసనలనే కాదు, సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన రసాయన పరిశోధకుడిగా, మానవతా మూర్తిగా జనహృదయాల్లో నాయుడమ్మ నిలిచిపోతారు. ఈరోజు
ప్రొఫెసర్ యలవర్తి నాయుడమ్మ గారి జయంతి సందర్భంగా విజ్ఞాన ప్రపంచంలో మానవతామూర్తి అనే అంశంపై తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ గారు ఏం చెప్పారో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.